నోట్ల రద్దు తర్వాత భారత్లో ఆన్లైన్ లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇప్పటికే ఆన్లైన్ పేమెంట్స్లో ముందు వరుసలో ఉన్నాయి. ఇదే సమయంలో క్రెడిట్, డెబిట్ కార్డుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలోనే బ్రిటన్లోని న్యూకాస్టెల్ యూనివర్సిటీ పరిశోధక బృందం ఓ సంచలన ప్రకటన చేసింది. హ్యాకర్లు మీ క్రెడిట్, డెబిట్ కార్డుల పూర్తి వివరాలు కేవలం 6 సెకండ్లలో పసిగట్టవచ్చని ప్రకటించింది. డిజిటల్ పేమెంట్స్ కు ప్రస్తుతం వీసా, మాస్టర్ కార్డ్, రూపే, అమెరికన్ ఎక్స్ప్రెస్ వంటి ప్లాట్ఫామ్లు అందుబాటులో ఉన్నాయి. న్యూకాస్టెల్ శాస్త్రవేత్తల బృందం వీసా పేమెంట్ సిస్టంపై పరిశోధనలు చేపట్టింది. వివిధ వెబ్సైట్లలో ఉన్న లొసుగులు, వీసా వ్యవస్థలో ఉన్న భద్రతా లోపాల ఆధారంగా హ్యాకర్లు కేవలం 6 సెకండ్లలో డెబిట్ కార్డు నంబర్, వ్యాలిడిటీ, సివివి నంబర్, సెక్యూరిటీ కోడ్ వంటి వివరాలను సంపాదించే అవకాశం ఉందని తేల్చారు. తమ పరిశోధనా పత్రాలను యూనివర్సిటీ అకాడమిక్ జర్నల్ IEEE సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో ప్రచురించారు. పరిశోధకులు 2 ప్రధాన లోపాలు గుర్తించారు. మొదటిది, కార్డు వివరాలను పలు వెబ్సైట్ల నుంచి ఒకేసారి తప్పుగా నమోదు చేసినా గుర్తించటం లేదు. దీంతో హ్యాకర్లకు ఎక్కువసార్లు ప్రయత్నించడానికి అవకాశం కలుగుతున్నది. రెండోది, కొన్ని వెబ్సైట్లు లావాదేవీల కోసం కార్డు నంబర్, వ్యాలిడిటీ, సివివి మాత్రమే అడుగుతుండగా మరికొన్ని ఇతర వివరాలు అడుగుతున్నాయి. నేరగాళ్లు వాటిని క్రోడీకరించి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆన్లైన్ పేమెంట్లకు సంబంధించి ఒక కార్డు వివరాలను ఒకేసారి వివిధ సైట్ల ద్వారా ఉపయోగించినప్పుడు బ్యాంకులు గాని, వీసా ప్లాట్ఫామ్ గాని గుర్తించటం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు ప్రత్యేక సాఫ్ట్వేర్లు రూపొందించుకుంటున్నారు. ఇవి కార్డుకు సంబంధించి కొన్ని అంకెలను ఊహించి అనేక ఫార్మాట్లలో అందిస్తాయి. వీటిని పలు వెబ్సైట్లలో ఒకేసారి ఎంటర్ చేస్తారు. ఆయా సైట్లలో సరైన వివరాలు నమోదు అయిన చోట గ్రీన్ మార్క్, తప్పుగా నమోదు అయిన చోట రెడ్ మార్క్ వస్తుంది. పలు సైట్లలో వచ్చిన గ్రీన్ మార్క్స్ ఆధారంగా కార్డు వివరాలను సంపాదిస్తారు. దీనికి కేవలం 2 సెకండ్ల సమయం పడుతుందని చెప్తున్నారు. సెక్యూరిటీ కోడ్కి సంబంధించి వివిధ నెంబర్లను ఒకేసారి పలు సైట్లలో ఎంటర్ చేస్తారు. ఇలా 1-2 ప్రయత్నాల్లో సరైన సెక్యూరిటీ కోడ్ను గుర్తిస్తారు. ఈ ప్రక్రియకు కేవలం 6 సెకండ్లు పడుతుందని పరిశోధకులు తేల్చారు. దీన్ని గెస్సింగ్ అండ్ హిట్ విధానంగా పిలుస్తున్నారు. బ్రిటన్కు చెందిన టెక్సో బ్యాంక్ ఇటీవల సైబర్ దాడికి గురైంది. దాదాపు 9,000 మంది ఖాతాదారులకు చెందిన కార్డుల నుండి దాదాపు 22 కోట్ల రూపాయలు చోరీకి గురయ్యాయి. గెస్సింగ్ విధానంలో దాడి జరిగిందని భావిస్తున్నారు. బ్రిటన్కు చెందిన టెస్కో బ్యాంక్ ఇటీవల సైబర్ దాడికి గురైంది. దాదాపు 9,000 మంది ఖాతాదారులకు చెందిన కార్డుల నుండి దాదాపు 22 కోట్ల రూపాయలు చోరీకి గురయ్యాయి. గెస్సింగ్ విధానంలో దాడి జరిగిందని భావిస్తున్నారు.